నిమజ్జనం నాడు గానొచ్చిందంటే మళ్ళా జాడలేడు పత్తకలేడు మన రాజేశం. మరి ఇయ్యాల వార్త తెచ్చేది ఉన్నదో ఉత్తముచ్చట పెద్ద షార్టేజ్ చేస్తాడో కదా. ఏ అన్నాడేమో పడ్డట్టున్నా చూడు, 100 రూపాయల నోట్లు ఎక్కున్నది. చాయ్ డబ్బా కడ దొంగతనం చేస్తున్నాడు. చీ. హలో, సరే సరే వస్తున్నా. చాయ్ నక్కో క్యాన్సల్. ఏడి ఎటో పోయిండు. సుబన్న షూట్ స్టార్ట్ చేద్దామా? అయ్యో, ఎవరిదో ఆ చార్జరు. ఏం పుట్టింది దీనికి? దొంగేషాలు వేస్తున్నాడు అన్ని. ఇయ్యాల ఇడిచి పెడితే ఇంకేం ఎత్తుకపోతాడో. ఓర్ వారి ఏందా పండ్లు? పండ్ల మంచిగా పండ్లు కాదురా, బల్లి కన్లోడా. ఏంది నీ దొంగ పనులు అంటున్నా. దొంగ పనులేంది? అబ్బా కళ్ళ చిదంబరం, నేను అన్ని చూస్తూనే ఉన్నా. నువ్వు బిస్కెట్లు కొట్టేసింది, చార్జర్ కొట్టేసింది. చార్జర్ ఏంది? అయినా చార్జర్ నేనెందుకు కొట్టేస్తా? నా ఫోన్ కు చార్జర్ రాలేదా? ఏమో అగ్గోలు అమ్ముకుంటావేమో ఎవరికన్నా. ఒక యాక్టర్ ని పట్టుకొని దొంగ అనడం కరెక్ట్ కాదు చెప్తున్నా. యాక్టర్ అయితే ఏషాలు వేయాలి, దొంగేషాలు కాదు. నువ్వు నన్ను ఘోరంగా ఇన్స్టాల్ చేస్తున్నావు. ఇన్సల్ట్ కాదది, ఇన్సల్ట్. అయినా యాక్టర్ అయితే దొంగతనం చేయరని రాసున్నదా? ఏమన్నా సర్పంచ్లే చేస్తున్నారు ఆడాడా. సర్పంచా అంటే తమిళనాడు తిరుపత్తూరు జిల్లా నరియంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి గురించా నువ్వు అనేది? ఆహా, తెలుసా తమరికి? తెలుసు. బస్సులో పోకుంటూ పక్కకు కూర్చున్న ప్యాసింజర్ మెడలో చైన్ కొట్టేసి దొరికిందట కదా. సర్పంచ్ అయ్యుండి కూడా గదేం బుద్ధో కదా అసలు. దొంగతనం చేసేటప్పుడు నాకు తెలియని ఒక రకమైన సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ఇంకా ఏ పనిలో కూడా దొరుకుతలేదు. అందుకే అప్పుడప్పుడు ఇట్లా దొంగతనాలు చేస్తుంటా అని చెప్పిందట కదా. అవునట కదా. సర్పంచ్ అయ్యుండి కూడా 15 ఏళ్ల నుంచి దొంగతనాలు చేస్తున్నా. ఓహో, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది తమరి దగ్గర. అంతేలే, ఒక దొంగ గురించి ఇంకో దొంగకు తెలియకుండా ఉంటుందా గాని? ఊకే దొంగ నాకు. నేనేం ఆమె లెక్క దొంగను కాదు. ఆమెను చూసి ఫస్ట్ టైం ఇట్లా చేసినట్టు అంతే. ఆమె చేసింది పెద్ద ఘనకార్యం అని ఆమెను చూసి చేస్తున్నావా నువ్వు? అట్లా కాదబ్బా, దొంగతనం చేస్తే కిక్ వస్తుంది అని చెప్పిందట కదా. అసలు నిజంగా దొంగతనం చేస్తే అంత కిక్ వస్తుందా అని తెలుసుకుందామని చేసిన గంతే. సిగ్గుండాలి కొంచెం అన్న. గిసోంటి పనులా చేసేటి? నలుగురికి సాయం చేస్తులను చూసి మనం కూడా చేస్తే ఎట్లుంటుందని ఎన్నడూ చేయలేదు ఎందుకో మరి? అంటే అది ముయ్, ఇంకా మాట్లాడుతున్నావు. ఆమె దొంగతనం చేస్తే కిక్ వస్తుంది నాకని చెప్పిందట. ఈయన నిజంగా కిక్ వస్తుందో చూద్దామని చేసిందట. కిక్కు కాదు, దొరికితే తిన్నది కక్కేదాకా కొడతారు. ఓ అమ్మ తల్లి, నేనేదో స్కిట్టుకు పనికొస్తుందని చేసిన ఇట్లా అంతే. కిట్టు కోసమైనా కూడా చేయకి ఇంకొకసారి. నడు పోయి ఆ చార్జర్ అక్కడ పెట్టి బిస్కెట్లకు పైసలు కొట్టురాపో. సాల్తీ ఆపిగా, అది నా చార్జరే. నిన్న ఇక్కడ ఆఫీస్లో మర్చిపోయినా కాబట్టి తీసి జేబులో పెట్టుకున్నా. ఇక బిస్కెట్లు అంటావా, నాకు ఆడ ఖాతా ఉన్నది దుకాణంలో, అందుకే బిస్కెట్లు తీసుకున్నా, పైసలు ఇయ్యలే. అవునా? ఏది తెలుసుకోకుండా ఉరతనే ఉన్నావు అప్పటి నుంచి. అయినా మన మనసులో ఏముంటదో దాన్ని బట్టే మనం చూసే చూపు కూడా మారుతుంది. సరేలే పోయిగా. దొంగ మోకం వేసుకొని నన్ను దొంగ. కానీ ఎట్లాంటి మనుషులు ఉన్నారు లోకం మీద చూడుండ్రి. పంచాయతీ సర్పంచ్ అయి ఉండి కూడా కిక్కు కోసం 15 ఏళ్ల నుండి దొంగతనాలు చేస్తుందంటే ఇక ఆమెను ఏమనాలో చెప్పుండ్రి.